తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్కెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలి అనే దానిపై స్పష్టమైన ప్రక్రియను ప్రభుత్వం వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు జీవోలో పేర్కొంది. మహిళలకు 50% వరకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సహా అన్ని కేటగిరీల్లో సమానంగా అమలు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. 2019 ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో వాటిని పరిగణనలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచ్లకు 2011 సెన్సెక్స్ ఆధారంగా, బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే రిజర్వేషన్లు కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదనే మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీ ప్రాంతాల్లో సర్పంచ్ పదవులు మొత్తం ఎస్టీలకు రిజర్వ్ చేయాలని, జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఇతర ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్లు రిపీట్ అవ్వకుండా రొటేషన్ విధానంలో అమలు చేయాలని సూచించింది. మహిళల రిజర్వేషన్ ప్రతి వర్గంలో 50% ఉండాలి. 2019 తర్వాత కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలి. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓలు నిర్ణయించే అధికారం కల్పించింది ప్రభుత్వం. రిజర్వేషన్స్ను నిర్ణయించేటప్పుడు జనాభా నిష్పత్తి, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024తో పాటు 2011 సెన్సస్ డేటాను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్, తగ్గిన స్థానాలు, రొటేషన్ అమలు, లాటరీ విధానం మొదలైన వాటిపై స్పష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 26 లేదా 27న ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజ్ కావడంతో ఈ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగానే ఇప్పటివరకు ఈ ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎన్నికలు మొదటి దశలో 4000కు పైగా గ్రామ పంచాయతీలు, 100 ఎంపీటీసీలు కవర్ అవుతాయి. ఆ తర్వాత రెండవ దశ ఎన్నికలు, మరో 4000 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక చివరి దశలో మిగిలిన 4769 పంచాయతీల ఎన్నికలను పూర్తి చేస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీలకు డిసెంబర్లో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 1.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 1,00,000కు పైగా అభ్యర్థులు పోటీ పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.